గురువు గారు ఇప్పుడు నా ఆరాకు సంబంధించి నాకు ఒక ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, మీ ఆరాకు సంబంధించి మీకు ఒక ఎనర్జీ లెవెల్స్ అవును. ఉంటాయి. నేను మీ ఆరాలోకి ఎంటర్ అయిన తర్వాత ఆ ఆరా అనేది నా మీద ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది? అంటే ఒక వ్యక్తికి ఒక రకమైనటువంటి పాజిటివ్ ఆరా ఉందనుకోండి, ఆ పాజిటివ్ ఆరా మీకు నెగిటివ్ ఆరా ఉన్నప్పటికీ కూడా ఆ పాజిటివ్ ఆరా వ్యక్తితో తిరిగినప్పుడు, ఆయన సమీపంలో ఉన్నప్పుడు వారి యొక్క ప్రభావం మీ మీద కూడా కొంచెం ఉంటుంది. ఓకే. ఎలా అంటే మీకు ఆరా లేకున్నప్పటికీ కూడా ఆయనతో వెళ్తే మీకు కొంచెం పాజిటివ్ థింకింగ్, వే ఆఫ్ థింకింగ్ మారిపోతుంది. ఎందుకంటే ఆయన ఉన్నటువంటి యాక్టివ్నెస్, ఆయనకు జరుగుతున్న పనులు మీకు ఒక ఉత్సాహాన్ని, ఆదర్శాన్ని ఇస్తాయి. ఎందుకంటే ఆయనకి ఎలాంటి గ్రహ దోషాలు లేవు, మంచి పనులు చేస్తున్నాడు, సత్కార్యాలు చేస్తున్నారు అన్నప్పుడు ఆటోమేటిక్గా ఆరా ఎక్కువ ఉంటుంది. గ్రహ దోషాలు లేవు, ఏదో రింగులు ధరించారు, లేకపోతే మంచి పాజిటివ్ మాలలు వేసుకున్నారు, లేకపోతే మంచి మాటలు మాట్లాడుతున్నారు, 10 మందికి సహాయం చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ ఆరా ఆటోమేటిక్గా పెరుగుతూనే ఉంటుంది. పెరుగుతున్నప్పుడు ఏంటంటే వాళ్ళలో సంతోషము, ఆనందం అనేది ఉంటుంది. లేకపోతే ఒకరిని హింసించడము, ఒకరు తిట్టడము, పొద్దున్న లేస్తేనే, లేకపోతే ఒకరికి అన్యాయం చేయడము, ఒకరిని దూషించడము, ఒకరిని తిట్టడము, ఏదో రకమైన వాళ్ళకి నెగిటివ్ ఎనర్జీ 100% ఉంటుంది. ఇలాంటి తప్పులు చేసిన వాళ్ళకి వాళ్ళ జీవితం కూడా అదే విధంగా ఉంటుందా? అంటే వాళ్ళు డిప్రెషన్కి వెళ్ళిపోతారు. జీవితం అనేది సక్సెస్ ఉండదు, వాళ్ళు సక్సెస్ వైపున వాళ్ళు పయనించలేరు. ఎందుకంటే వే ఆఫ్ థింకింగ్ చేంజ్ అయినప్పుడే, వాళ్ళు ఇతరుల గురించి పాజిటివ్ ఆలోచించినప్పుడే వాళ్ళు కూడా పాజిటివ్గా ఉంటారు. ఇతరుల గురించి ఎప్పుడైతే నెగిటివ్ ఆలోచిస్తుంటారో ఆ నెగిటివ్ ప్రభావం మీ మీద పడుతుంది, వాళ్ళ మీద పడదు ఫస్ట్. ఓకే. ఎవరు తొవ్విన గుంతలు వాళ్ళే పడుతున్నా ఏదో అంటుంటారు కదా, అంటే ఎవరు ఏ థింక్ చేస్తుంటే ఆ వైబ్రేషన్స్ మీ మీద ప్రభావం చూపుతాయి. నువ్వు ఒకరి గురించి నెగిటివ్ ఆలోచన చేస్తే మీ మీద నెగిటివ్ ప్రభావం చూపిస్తుంది, ఒకరి గురించి పాజిటివ్ ఆలోచన చేస్తే మీ మీద పాజిటివ్ ప్రభావం చూపుతుంది. నువ్వు ఏది చేస్తావో నువ్వు అదే పొందుతావు అనేటటువంటిది మనం సైంటిఫిక్ గా ప్రూవ్ చేసుకోవచ్చు. సో మంచిని చూస్ చేసుకుంటే మంచిలోకి వెళ్తావు, చెడుని చూస్ చేసుకుంటే. ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మొబైల్ ఉందండి, మొబైల్ ఏ రకంగా ఉపయోగించుకోవచ్చు. మీరు మీ చేతిలో ఉంది అది అస్త్రం. మీరు మీ బుద్ధి అనుసారంగా, మీ కర్మానుసారంగా మీరు ఏమి అందులో చెప్తే అది మీకు రిటర్న్ వస్తుందా లేదా. మీరు ఒక బిజినెస్ గురించి అడిగారు అనుకోండి, అది బిజినెస్ గురించి చెప్తుందా లేకపోతే వేరే గురించి చెప్తుందా? బిజినెస్ గురించి. మరి అసలు జ్ఞానం లేనటువంటి మొబైల్ నీకు ఏది అడుగుతా చెప్తున్నప్పుడు మనం ఇంత జ్ఞానవంతులు, మనం ఏది చూస్ చేసుకోవాలో మనకు తెలియాలి కదా. మరి గురువు గారు, మేము రెగ్యులర్ గా గోశాలకు వెళ్తూ ఉంటాం, రెగ్యులర్ గా టెంపుల్స్ కి వెళ్తూ ఉంటాము, గో సేవ చేస్తూ ఉంటాము, గోకి ఫుడ్ పెడుతూ ఉంటాము, అన్ని రకాలుగాను మేము మంచి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నాం. కానీ మా యొక్క ఆర్థిక స్థితిగతులు కానీ లేకపోతే మా పరిస్థితులు కానీ అంతంత మాత్రంగానే ఉన్నాయి అని చాలా మంది బాధపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటండి? అంటే వాళ్ళకి ఏంటంటే మామూలుగా వాళ్ళు మంచి పనులు, చాలా మంది మీరు అడిగిన మంచి చాలా గుడ్ క్వశ్చన్. ఎందుకంటే నాకు గతంలో ఇది ఒక అనుభవంలో ఉంది. ఇక్కడ వన్ సిటీ అని చెప్పేసి KPHP లో వన్ సిటీ అని ఒక అపార్ట్మెంట్స్ ఉంటాయి. అందులో ఒక మహిళ నా యూట్యూబ్ ఛానల్ చూసి కాల్ చేసి, గురుగారు మేము అన్ని మంచి పనులు చేస్తున్నాం, గురువుల దగ్గరికి వెళ్ళి సేవ చేస్తున్నాము, గో సేవలు చేస్తున్నాము, ప్రతిదీ కూడా బాగా చేస్తాం, అన్ని బాగా చేస్తున్నాము, దాన ధర్మాలు చేస్తున్నాము, కానీ మాకు ఎందుకో కొంచెం డిస్టర్బెన్స్ ఉంది ఇంట్లో అని అన్నారు. మీరు ఒకసారి చెక్ చేయండి అంటే నేను వెళ్ళి సైంటిఫిక్ ఆరా స్కానర్తో మొత్తం వాస్తు చెక్ చేశాను. అసలు వాళ్ళు వాస్తవంగా వాళ్ళ ఇంట్లో ఎవరికి గ్రహ దోషాలు లేవు, 2 పిల్లలు, భార్యాభర్తలు, గ్రహ దోషాలు ఎవరికి లేవు, వాస్తు దోషాలు కూడా అంతంత మాత్రం పెద్దగా ఏమీ లేవు, అసలు వాస్తు దోషాలు లేవు. నేను చెప్పాలి, వాళ్ళు సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ కి ఉండేంత వాస్తు దోషం కూడా లేవు. ఓకే. కానీ నేనేంటంటే చెక్ చేసిన తర్వాత నేను ఒకటి చూశాను, అక్కడ కొత్తది విషయం నేర్చుకున్నానంటే, అంటే వాస్తు దోషాలు లేవు, వీళ్ళకి గ్రహ దోషాలు లేవు. ఎందుకు సఫర్ అవుతున్నారంటే అందులో ప్రాబ్లమ్స్ వచ్చాయి, కానీ పర్టికులర్ వాస్తు దోషాలు రాలేవు. అక్కడ ఏమొచ్చాయంటే వాళ్ళు వాడే ల్యాప్టాప్ లో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు నీళ్లు తాగి గ్లాస్ లో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళు ఏదో పెళ్లికి ఒక మొమెంటో ఫోటో ఉంది దాంట్లో ప్రాబ్లం వచ్చింది. అంటే వాటిలో ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఒకదాంట్లో యాక్సిడెంట్ ప్రాబ్లము, ఒకదాంట్లో రిలేషన్షిప్ ప్రాబ్లము, దానివల్ల గొడవలు అవుతున్నాయి. అంటే ఇంత డెప్త్ గా కూడా మనం సైంటిఫిక్ వాస్తులో మనం అద్భుతంగా చూడొచ్చు. అంటే వాడేటటువంటి ఆర్టికల్లో లోపం ఉంటే కూడా, ఏ వాస్తు దోషాలు లేకుండా, ఏ గ్రహ దోషాలు లేకుండా కూడా మన చుట్టూ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో, ఒక వాచ్ కానీ, ఒక వాచ్ లో కూడా రిలేషన్షిప్ ప్రాబ్లం వచ్చింది, ఒక వాచ్ లో మనకి యాక్సిడెంట్ ప్రాబ్లం వచ్చింది, ఇట్లా అనేక సమస్యలు మనం వాడే వస్తువులు కూడా ఆ టైప్ ఆఫ్ ఏ లోహంతో తయారు చేశారు, ఆ లోహం వల్ల కూడా మనకు ప్రభావవంతం ఉంటుంది. కాబట్టి అవన్నీ తొలగించుకోవాలంటే ఇవన్నీ మనం ప్రాక్టికల్ చెక్ చేసుకోవాలి. ఓకే. గ్రహ దోషాలు లేవు, వాస్తు దోషాలు లేవు, అయినా సమస్యలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఏదో ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. దాన్ని ఆరా స్కానర్ తో కనుక తెలుసుకుని దానికి చక్కటి రెమెడీ ఇస్తే వాళ్ళు ఆ ప్రాబ్లం నుంచి బయటపడతారు. మా ప్రేక్షకులకి ఫైనల్ గా
ఏం సందేశం అంటే నేనేం ఇవ్వాలనుకుంటున్నారు? చెప్తున్నానంటే కేవలము ఇప్పుడు సోషల్ మీడియాలో మీరు చూస్తున్నటువంటి అనేక రకాల సిద్ధాంతులు, వేద పండితులు, రకరకాల వాళ్ళు అందరూ కూడా ఏవేవో చెప్తూ ఉన్నారు. ఈ కలర్ మార్చండి అద్భుతాలు జరుగుతాయి, లేకపోతే ఇది మార్చండి అద్భుతాలు జరుగుతాయి, ఎన్ని రకరకాల పద్ధతుల్లో చెప్తున్నారు. అవన్నీ చేసినంత మాత్రాన్ని నేను మొత్తం వాళ్ళు పురోగభివృద్ధి చెంది అద్భుతాలు జరుగుతాయి, వాళ్ళు పెద్ద కోటీశ్వరులు అవుతారని చెప్పేసి నాకైతే నమ్మకం లేదు. ఫస్ట్ నేను ఆస్ట్రాలజీగా చెప్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు వైదిక వాస్తు, వైదిక జ్యోతిష్యము, సైంటిఫిక్ వాస్తు, సైంటిఫిక్ జ్యోతిష్యము ఉన్న ఇన్ని సబ్జెక్టులు ఉన్నటువంటి నేనే ఏది కూడా నీకు ఇది ఈ అద్భుతం జరగబోతుందని చెప్పి ఎవరికి నేను హామీలు ఇవ్వను. ఇది చేసుకోండి, మీకు ఇది ప్రాబ్లం ఉంది, ప్రాపర్గా ఇది చేసుకుంటే మీకు మంచి జరుగుతుంది అంటే మాత్రం చెప్పగలను. మంచిగా అవుతుందని చెప్పి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు. కాబట్టి నేను చెప్తున్నాను ఏంటంటే ఒక అంశంతోని ఒక దాంతోని న్యూమరాలజీ దగ్గరికి వెళ్ళి న్యూమరాలజీ కరెక్షన్ చేసుకున్నంత మాత్రం నీ జీవితాలు మారవు. జాతకం చూసుకొని మంచి స్టోన్ పెట్టుకున్నంత మాత్రం నీ జాతకం మారదు. వాస్తు పరిహారం చేసుకున్నంత మాత్రం నీ జాతకం మారదు. ఎప్పుడు అంటే వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. అంటే మనకు ఒక రింగు పెట్టుకున్నాక ఇంకా మనకి రిజల్ట్ రాలేదు అంటే దానికి కారణం ఏంటి అసలు అని మమ్మల్ని అడగండి, మేము సమాధానం చెప్తాం. ఆ గ్రహ దోషానికి మీరు రింగు పెట్టుకుని నీకు రిజల్ట్ రాలేదంటే మీ ఇంట్లో జియోపతికి వాస్తు రెమెడీ ప్రాబ్లం ఉండొచ్చు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండొచ్చు, వాస్తులో లోపాలు జరగవచ్చు, దేవత ఎనర్జీస్ లేకపోవచ్చు, మర్మస్థానాలు దెబ్బతినొచ్చు, బ్రహ్మస్థానం దెబ్బతినొచ్చు. ఏ ప్రాబ్లం ఉంది అనేటటువంటి ఐడెంటిఫై చేసి దాని ప్రకారంగా దానికి పరిహారం ఇచ్చినట్లయితే అన్నిటికీ పరిహారం చేసుకుంటే మన యొక్క జీవితం అనేటటువంటిది ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. కేవలం ఒకదాని న్యూమరాలజీని పట్టుకొని, కలర్స్ థెరపీని పట్టుకొని, లేకపోతే గ్రహాలను పట్టుకొని, వాస్తుని పట్టుకొని, సైంటిఫిక్ వాస్తుని పట్టుకొని అలా చేయడం కాదు. ప్రాపర్ గా మీరు ఏ అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారు, ప్రాపర్ గా మీరు ఏ వ్యాపారం చేస్తున్నారు అంటే ఎందుకు వృద్ధి లేదు, డెవలప్మెంట్ లేదు, ఆ వ్యాపారం మీకు అనుకూలమైందా లేకపోతే ప్రతికూలమైందా, ఒకవేళ అనుకూలమైంది కాకపోతే దాన్ని అనుకూలంగా ఎలా చేయాలి, అది మీకు మీరు అది చేసే సక్సెస్ఫుల్ ఉంటుందా లేదా అనేటటువంటిది దీంట్లో ప్రాక్టికల్ గా ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలన చేసి మీకు ఒక ఉదాహరణకి ఒక కంపెనీ పెడుతున్నారు మీరు అంటే కంపెనీ నేమ్ లో కూడా కరెక్షన్ చేయాలి, కంపెనీ నేమ్ ఏ కలర్ తో లెటర్స్ రాయాలి అనేటటువంటి ఇంత డెప్త్ దీంట్లో ఉంటుంది. కాబట్టి మీరు ఎవరు ఏది చేసినా మీరు సైంటిఫిక్ గా ప్రూవ్ చేసుకొని అది మేము అనుభవం ఉంది కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఏది చేసినా స్టెప్ తీసుకున్నప్పుడు అది మీరు దాన్ని రైట్ వేలో వెళ్తున్నారా రాంగ్ వేలో వెళ్తున్నారు. ఒక బాబుకు పేరు పెడుతున్నారు పుట్టినప్పుడు అంటే ఆ పేరులో కూడా ఒక వైబ్రేషన్స్ ఉంటాయి. మీకు నేను మీ పేరు విద్య అంటే విద్య అనేటటువంటి పేరులో మీకు నేను పిలవడం వల్ల మీకు ఆ లెటర్స్ ఉన్నటువంటి ఆ వైబ్రేషన్స్ మీకు పాజిటివ్ అవుతున్నాయా నెగిటివ్ అవుతున్నాయా. ఒక పిల్లవానికి పేరు పెడుతున్నప్పుడు జాగ్రత్తగా పేరు పెట్టాలి, ఒక పాపకు పేరు పెడుతూ జాగ్రత్త పేరు పెట్టాలి. అందుకబట్టి ఏది పాజిటివ్ నేమ్ ఏది నెగిటివ్ నేమ్ అనేటువంటిది చెక్ చేసుకుని పెట్టడం వల్ల వారి యొక్క జీవితం వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని కాకుండా ఒక సైంటిఫిక్ గా ప్రూవ్ చేసుకున్న వేలో వెళ్తేనే గుడ్ రిజల్ట్స్ వస్తాయని చాలా చక్కగా చెప్పారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. శుభం.